వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బ తిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గడ్డానికి తగిలినటువంటి దెబ్బ. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని. 9వ రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది. ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు. రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు. వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వల్లా కోసేస్తున్నాడు, ఆవిడ శిగలో పెట్టేస్తున్నాడు. ఆవిడ చక్కగా ధునోతుధ్వం తన్నస్తులిత దళితేంది వరవనం కదా, అందుకని ఆ పువ్వులన్నీ పెట్టించుకుంటోంది. చూశారు అనంతాచార్యుల వారికి కడుపు మండిపోయింది. ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ కని బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచార్యులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆయన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని మనం మంత్రపుష్పం చెప్తాం కదా. అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు. అనంతాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు. అందుకని ఎక్కడ పట్టుకోవాలి? ఆ వైభవం అనంతాచార్యులు గారికి ఇచ్చారు అయ్యవారు. ఎలా ఇచ్చారో తెలుసా అండి? ఇద్దరు పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన 2 చేతులతో పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్. భక్తికి లొంగిపోతాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘన కన కన కనమని ధ్వనొచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా. కాళే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనండి. ఆయన ఎక్కడ ఉంటాడన్నారు. ఎక్కడుంటాడంటే నేనేం చెప్పగలను? ఆయన అంతటా ఉంటాడు. బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున, నువ్వు ఎక్కడ ఉంటావంటే నేనేం చెప్పనయ్యా, అన్ని విద్యలు నా స్వరూపమే. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయందుండ నేర్తు ఎవ్వరి వారణం చేరీతి పలుకుదు నాయం తవాదనై నడువ నేర్తు. ఇది నాకు నడకని ఎటుల చెప్పెద మూడుపో కల నేను పోవ నేర్తు. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేనే నేర్తు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎక్కడుంటాడంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ నీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు. ఆయన కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ,
ఆవిడ యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వ చింతాంబరభిద్రసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచుడికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి స్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు భట్టర్లు. ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది. గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్ళి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి. అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు. 2 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యుల వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా? నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యుల వారికి మెడలో వేశారు. తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యులు వారి చెవులకి తొడిగారు. తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచార్యులు వారి మెడలో వేశారు. అనంతాచార్యులు వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది, అది చూర్ణం చేసుకుని వాడతారు. ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి. ఆయన ఆనంద నిలయం నుంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికీ అనంతాచార్యులు వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది. మీకు ఎక్కడుందో తెలుసా అండి? సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు. ఆ మాడవీధిలో సహస్రదీపాలంకార సేవ జరిగేటటువంటి మాడవీధిలో మీరు తిన్నగా నడిచి ముందుకెళ్ళిపోతే ఆ మాడవీధి పూర్తయిపోయి ఇలా కుడి పక్కకి తిరిగిపోతుంది. మీరు ఇంకా మాడవీధిలో ముందుకెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పడగాంజనేయ స్వామిని హనుమన్నారు అక్కడ. ఆ మాడవీధి చివరికెళ్ళి ఎడం పక్కకి తిరిగారు అనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్ళేటటువంటి దారిలో ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు. దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది. కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్ళి చూస్తే అనంతాచార్యుల బృందావనము అని బోర్డు ఉంటుంది. అందు లోపలికి మీరు ఎడితే ఇప్పుడు అక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు. మీరు లోపలికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఒక చెట్టు చూపిస్తారు, ఒక బోర్డు ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది, అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది. ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు. వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి. ఆయన కూర్చున్న ఇల్లు, ఆయన కూర్చుని పూలమాలలు కట్టిన అరుగు, ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరుమలలో అన్ని మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవో. వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలి సమాధి తీసుకెళ్లి ఓ జూనియర్ కాలేజీలో పెట్టింది. ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు, ఇంతమంది పాలక బోర్డులో మెంబర్స్ గా పెడతారు. ఇందుకు మరి తరిగొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్కి ఇచ్చేశారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికీ పాపం ఎవరైనా వరాహస్వామి కాటేజెస్ వెనకాతల స్కూల్లో ఉంది ఆవిడ సమాధి. లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ నుంచి ఆ కుక్కలే తెలియక వెళ్ళారా పట్టుకుంటాయి. ఆ యాజమాన్యం వాళ్ళని అడగాలి. కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది. అయ్యా మేము దూరం నుంచి వచ్చాము, ఒక్కసారి తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి నమస్కారం చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కుక్కల్ని కట్టి లోపలికి తీసుకెడతారు. లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది. వెళ్ళి ఆ అమ్మవారి బృందావనాన్ని దర్శనం చేయొచ్చు. తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు, ఆవిడ ఇంటికి వెళ్ళేవారు, ఆవిడ దగ్గర భాగవతం వినేవారు. అంతటి తల్లి ఆ తల్లి. అటువంటి తల్లి సమాధి ఇవాళ తిరుమలలో. ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం. ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూలు ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు. నిజంగా తిరుమల పాలక మండలి తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా? అంత మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఇవాళకి మీకు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బస్సులో పెడుతుంటే తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఎన్ని షాపులు కనపడతాయో. అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ, ఒక స్కూల్లోకి ఎందుకు ఇచ్చేశారో మనకు అర్థం కాదు.
అందుకని ఏమో రాబో కాలంలో అనంతాళ్వార్ల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదో. అందుకని తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది. సరే, అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం అనుభవించిన వారు. ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి వారు దద్దోజనం పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు, నువ్వెవరు రా బ్రహ్మచారి అన్నారు. నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అనంతాచార్యుల వారి శిష్యుని అంటున్నావు కదా, శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు. అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు. ఎరా నువ్వు అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు, మరి పరమాచార్యుల వారి మీద ఏదన్నారు? రామానుజాచార్యుల వారి మీద శ్లోకం చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పట్టుకెళ్ళి నేను దద్దోజనం తిన్నారు శిష్యులు. తిని గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి, తినేసి పైకెక్కామన్నారు. నేను దద్దోజనం ఎప్పుడు పంపించాను రా మీకు అన్నారు. అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు. నాకు శిష్యుడు లేడు, నేను పంపను లేదు, వెంకటాచలపతి రా మీకు పట్టుకొచ్చిన వారు అన్నారు. ఆఖరికి అనంతాచార్యుల వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గర కూర్చుని పెట్టి వెళ్ళారు. అంతటి మహానుభావుడు, అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి. ఇవాళ శుక్రవారం, అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున మనం అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకున్నాం. అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్య పొంగిపోతారు. నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకూడదు, అది పొరపాటు. అందుకని ఇంత విని స్వామి నీకు దృష్టి దోషము కలగకుండుగాక, మేమింతసేపు నీ గురించి విన్నాం, మా కనురాపు తగిలి నీకేమైనా బాధ కలుగుతుందేమో తండ్రి, అలా కలగకూడదని నీరాజనం చెప్తాం. ఆ నీరాజనం చెప్పినప్పుడు కూర్చుని కైమోడ్చిన వారిదే భక్తి. అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతార్చనకి నీరాజనం చేసేవాడు పుట్టాడని సంతోషిస్తారు. నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం సంబంధం లేదు లేవా అని చెప్పుకోవడం. అలాంటి వాళ్ళతో ఆయన మాత్రం ఎందుకు పెట్టుకుంటాడు సంబంధం? అంత కఠినంగా మనం లేచిపోగలమా భగవంతుని సన్నిధానం నుంచి? మంగళహారతి విని వెడతారు. అందుకే నీరాజనం అవ్వకుండా లేవకూడదు, నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకూడదు. రేపు శనివారం, రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తాను. ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తాడు. అందుకు సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. నా ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా వీళ్ళు అని. ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, నీరాజనం వినకుండా లేవకూడదు.